అందరికి నమస్తే అండి. నా పేరు అనిల్ కేత. జనగళం ప్రేక్షకులకు స్వాగతం. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రానంటారు. ఎందుకు రానంటారు? ఆయనకి భయమా? ఆయన డొల్లతనం మీద ఆయనకున్న నమ్మకమా? ఆయనకి అక్కడ ఎన్నికైన 164 మంది శాసనసభ్యులను ఫేస్ చేయాలంటే వణుక? ఎందుకంటే వారందరూ కడిగి ఉతికి ఆరేస్తారనేటువంటి ఆందోళన ఏమైనా ఆయన మైండ్లో ఉందా? ఇలాంటి అనేక విషయాలు ప్రస్తుతం ప్రజానీకంలో చర్చలో ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాను అనడం 100% కరెక్ట్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల కాలంలో చేసినటువంటి దోపిడీలు, అన్యాయాలు, అరాచకాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, ఇలా ప్రతి ఒక్క అంశం మీద కూడా శాసనసభకు వస్తే చర్చ జరుగుతుంది. ఆయన వాటిని ఏమన్నా అంగీకరిస్తాడా అంటే అంగీకరించడం. ప్రజలు 164 సీట్లు వన్ సైడెడ్గా రిజల్ట్ ఇచ్చిన తర్వాత కూడా ఇవాళకి ఆయన అంత నీతిమంతుడు ప్రపంచంలోనే ఎవరో లేరు అన్నట్లు సన్మానాలు చేయాలి, శాలువాలు కప్పాలని సిగ్గు లేకుండా ప్రజలను అడుక్కుంటూ ఉంటాడు ఆయన. సో అటువంటి వ్యక్తి శాసనసభలో ఆయన తప్పులకు సంబంధించిన అంశాలను ఎత్తి చూపిస్తే ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయడం అనేది 100% నిజం. సో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి అక్కడ చర్చ జరగడం ద్వారా విలువైనటువంటి శాసనసభ సమావేశాల సమయం అనేది పూర్తిగా వృధా అవుతుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకపోవడం 100% కరెక్ట్. కానీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ప్రెస్ మీట్లు పెట్టి, ఆయన సోషల్ మీడియా పేటీఎంస్ని పెట్టి నోటికి వచ్చినటువంటి అబద్ధాలన్నీ ప్రచారం చేపిస్తూ ఉంటాడు. వాటి మీద అప్పుడప్పుడు బెంగళూరు ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి పెయిడ్ షోలు కూడా చేస్తూ ఉంటాడు ఆయన. సరే, వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన కొద్ది రోజులుగా మెడికల్ కాలేజీలు, నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో 17 మెడికల్ కాలేజీలు పట్టుకొచ్చాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అవన్నీ దాదాపుగా పూర్తయిపోయా. ఆ మెడికల్ కాలేజీల్లో విద్యార్థులు వెళ్ళి చదువుకుని డాక్టర్లుగా బయటికి రావడం ఒక్కటే ఆలస్యం. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటు పరం చేయడానికి, ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పేయడానికి చాలా దుర్మార్గమైన కుట్రలు చేసేస్తున్నారని ఆయన కావచ్చు, ఆయన పార్టీ నాయకులు కావచ్చు ప్రచారం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి కాస్త కొట్టేసిందంటే అర్థం ఉంది. ఎందుకంటే ఆయన చుట్టూ ఉన్నటువంటి కేసులు కావచ్చు, బాబాయ్ మీద పడిన గొడ్డలు వేటు కావచ్చు, ఇవాళ ఇంట్లో ఉన్నటువంటి పోరు, ఇలాంటి అంశాలన్నిటి మధ్య ఆయన రకంగా బిహేవ్ చేస్తున్నాడంటే అర్థం ఉంది. కానీ ఆ పార్టీలో ఉంటూ రాజకీయంగా ఎదగాలనుకునేవారు కావచ్చు, లేదా రాజకీయంగా ఎప్పటికే నిలదొక్కున్నవారు కావచ్చు, వాళ్ళకి కాస్త స్పృహ ఉండాలి కదా. ప్రజలు ఆ స్థాయిలో ఎందుకు చేత్కరించారు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందల్లా తగుదనమ్మా అంటూ గంగిరెద్దులా తలాడించడం వల్లనే కదా ప్రజలు ఆ స్థాయిలో మనల్ని చేత్కరించారు అనేటువంటి సోయ స్పృహ ఉండాలి. కానీ వాళ్ళు ఇవాళకి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఆఫీసులోంచి వచ్చేటువంటి దిక్కుమాలిన సొల్లు కబుర్లనే ప్రచారం చేయడానికి ఇష్టపడుతున్నారు. అంటే నానాటికి వాళ్ళ గ్రాఫ్ని ఇంకా అధపాతాలానికి తొక్కేసుకుంటున్నారు. అటువంటి వాళ్ళని ఎవరు మార్చలేరు. కానీ వాళ్ళ శాసనసభ వేదికగా చంద్రబాబు నాయుడు గారు ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన కొద్ది రోజులుగా చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఏదైతే ఉందో దాన్ని అంతటిని కూడా బట్టబయలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఎంత మర్యాదగా మాట్లాడారంటే, జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నటువంటి మాటల్ని కనీసం అబద్ధాలు అనడానికి కూడా ఇష్టపడలేదు ఆయన. అది కూడా ఒక అన్పార్లమెంటరీ వర్డ్గా భావించారు ఆయన. ఈ స్లైడ్ చూసే మీకు అర్థం అవుతుంది ఎంత అబద్ధాలు చెప్తారు, అసత్యాలు. అబద్ధాలు అంటే ఇక్కడ అన్పార్లమెంటరీ అవుతుంది. మా మనోహర్ గారు ఇక్కడ ఉన్నారు, స్పీకర్గా పనిచేశాడు కాబట్టి అసత్యాలు చెప్తారనేది ఈ స్లైడ్ ఒకటి అన్న దిశ. ఖచ్చితంగా అటువంటి విలువలు కలిగిన నాయకుడికి ఆపోజిట్లో జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి నిలబడ్డాన్ని ఏ ఒక్కరూ కూడా యాక్సెప్ట్ చేయలేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని శాసనసభలో చూడకూడదు అనేదే ప్రజల యొక్క ఉద్దేశం. కాబట్టి ఆయనకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేశారు. సరే, వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు శాసనసభ వేదికగా బయటపెట్టినటువంటి వాస్తవాలను ఒకసారి మనం గమనించినట్లయితే, జగన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీలు, అందులో ఒక కాలేజ్ అప్పటికే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే శాంక్షన్ అయింది. మిగిలిన 16 మెడికల్ కాలేజీలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి సంబంధించి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలంటాం, ఇవన్నీ కూడా అందరికి తెలిసినటువంటి విషయాలే. ఆ సంకల్పంతో నరేంద్ర మోడీ గారి ఉద్దేశంలో భాగంగా జరిగినటువంటి కార్యాచరణ అది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఖ్యాతిని అంతా తీసుకొచ్చి ఆయనకు శాలువా కప్పుకుంటున్నారు ఇవాళ. సరే, ఆ 8,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెబుతున్న మెడికల్ కాలేజెస్కి సంబంధించి నాబార్డు ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయల నిధులను అప్పటికే ఇచ్చారు. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా సుమారు 900 కోట్ల రూపాయలకు పైగా ఇచ్చింది. కానీ ఆ డబ్బు అంతా ఏం జరిగిందో తెలియదండి. ఈ 8,500-600 కోట్ల రూపాయలు ఇవాళ ఏదైతే మెడికల్ కాలేజెస్కి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నామో, అందులో జగన్మోహన్ రెడ్డి గారు 2024 వరకు చేసినటువంటి ఖర్చు 1,550 కోట్ల రూపాయలు. ఇవి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో కూర్చుని చెప్పే సొల్లు కబుర్లు కావు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పవర్ ప్రజెంటేషన్లోని డీటెయిల్స్ ఇవి.
అంటే ఇది ఆన్ రికార్డ్ మాట. సో ఇంకా ఖర్చు చేయాల్సినటువంటిది ఎంత ఉందంటే 6,152 కోట్ల రూపాయలు ఇంకా ఖర్చు చేయాలి స్టిల్ ఆ మెడికల్ కాలేజెస్ పూర్తి కావడానికి. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 15 నెలల్లో ఏం ఖర్చు చేయలేదా అంటే కూటమి ప్రభుత్వం 787 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 4 ఏళ్ల కాలంలో 1,500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సాయంతో కలిపి ఇవాళ కూటమి ప్రభుత్వం అలౌన్గా 780 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన తర్వాత వాళ్ళకి కలిగినటువంటి రియలైజేషన్ ఏంటంటే జగన్ రెడ్డి గారు ఆల్రెడీ దానికి సంబంధించిన నిధులన్నీ దుర్వినియోగం చేశారు, పక్కదోవ పట్టించారు. మరి వాళ్ళ మరొక 6,000 కోట్ల రూపాయలు మనం ఏ విధంగా దీని మీద పెట్టుబడి పెట్టగలుగుతాం? ఖచ్చితంగా విద్యార్థుల భవిష్యత్తు కోసం పెట్టాల్సినటువంటి ఆవశ్యకత ఉంది, ఆ బాధ్యత ఉంది. కానీ దీన్ని ఒక సింప్లిఫై చేసి ఒక ఈజీ మెథడాలజీలో ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రణాళిక చేశారు. అయితే ఆ ప్రణాళికని ఏ విధంగా వీళ్ళు తప్పుదోవ పట్టేస్తున్నారంటే ఇదంతా ప్రైవేట్ పరం చేసేస్తున్నారు. అసలు పీపీపీకి ప్రైవేటైజేషన్కి ఉన్నటువంటి డిఫరెన్స్ వాళ్ళకి తెలియదా అంటే ఖచ్చితంగా తెలుసు. కానీ ప్రజల్ని తప్పుదోవ పట్టించడం వారి యొక్క ముఖ్య ఉద్దేశం. ఇవాళ శాసనసభలో చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి ఇచ్చినటువంటి వీడియో ప్రజెంటేషన్లో భాగంగా ఈ మాటలు చెప్పారు. ఒకసారి వినండి మీరు కూడా. కట్టడమే కాదు, ఇది ప్రైవేట్కి ఇవ్వడం కాదు, పీపీపీ అంటే తెలియని వ్యక్తులు నేర్చుకోవాలి. ప్రస్తుతం వాళ్ళు ఆపరేట్ చేస్తారు. 33 ఏళ్ల తర్వాత తిరిగి ఆ ఆస్తి గవర్నమెంట్కి వస్తుంది తప్ప ప్రైవేట్కి కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. నేను సీఎంగా ఉన్నప్పుడు పీపీపీ కింద జేగురపాడు పవర్ ప్లాంట్ జీవీకి ఇస్తే అది పూర్తి చేసి మొన్ననే తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పారు. అది మోడల్ ఆఫ్ పీపీపీ అని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తున్నాం. ఆస్తి మనది, వాళ్ళు మేనేజ్మెంట్ సమర్థవంతంగా చేస్తారు. సమర్థవంతంగా మేనేజ్మెంట్ చేసి అందులో వచ్చే లాభాలను అప్పులు కట్టి కొంత లాభం మిగిలితే మిగలబెట్టుకుంటారు. 33 ఏళ్ళ తర్వాత మనం ఇచ్చిన పీరియడ్ ప్రకారం తిరిగి ఆ ప్రాపర్టీ గవర్నమెంట్ తప్ప వాళ్ళది కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకా డెవలప్మెంట్ అన్ని చేస్తూ వస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నా. ఇది చంద్రబాబు నాయుడు గారు ఎంత బాధ్యతగా, ఎంత వివరణాత్మకంగా అసలు పీపీపీ అంటే ఏంటి, ప్రైవేటైజేషన్ అంటే ఏంటి అనేది చాలా స్పష్టంగా వివరించారు. కానీ ఇలాంటి అంశాలను కూడా పక్కదోవ పట్టిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు కాలేజీల్లో వైజ్గా అసలు ఎంత ఖర్చు పెట్టారు? ఆయన ఖర్చు పెట్టిన 1,550 కోట్లలో మనం చూసినా కూడా ఇవాళ రాజమండ్రి కాలేజీకి వెళ్ళి వాళ్ళు చేసేటువంటి షో మామూలుగా లేదన్నమాట. వాళ్ళు మొత్తంగా 475 కోట్ల రూపాయలు రాజమండ్రి మెడికల్ కాలేజీకి ఖర్చు పెట్టాల్సి ఉంటే 81 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరొక 53 కోట్ల రూపాయలు రాజమండ్రి మెడికల్ కాలేజ్ మీద ఖర్చు చేశారు. ఇక నంద్యాల మెడికల్ కాలేజీని చూస్తే 475 కోట్ల రూపాయలకి కేవలం 75 కోట్లు మాత్రమే వాళ్ళు ఖర్చు పెడితే మరొక 57 కోట్లు ఈ 15 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ఖర్చు చేసింది. పాడేరు మెడికల్ కాలేజ్లో అసలు అత్యద్భుతం, మేము ట్రైబల్ ఏరియాలో కూడా మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం అని చెప్తున్నారు కదా. 500 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన చోట వైసీపీ ప్రభుత్వంలో ఖర్చు చేసింది కేవలం 111 కోట్ల రూపాయలు మాత్రమే. ప్రస్తుత కూటమి ప్రభుత్వం 15 నెలల కాలంలో మరొక 35 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇక విజయనగరం మెడికల్ కాలేజ్ కూడా 110 కోట్లు మాత్రమే వాళ్ళు ఖర్చు పెట్టారు. పార్వతీపురం మండ్యం జిల్లాలో చూసినట్లయితే అక్కడ మెడికల్ కాలేజ్కి 600 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ ఉంటే ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది గుండు సున్నా జగన్మోహన్ రెడ్డి గారు. సో అది ఆయన కట్టినటువంటి మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి స్టేటస్. ఇక ఆయన చేస్తున్నటువంటి మరొక దుష్ప్రచారం ఏంటంటే జగన్ రెడ్డి గారు పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించారు, వాళ్ళందరూ కూడా డాక్టర్లు అయిపోవాలి అనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టేస్తానట. వాళ్ళ ప్రైవేట్ వ్యక్తులకి అమ్మేస్తున్నారట. నేను విధ్వంసానికి ఎప్పుడు పోను, వీళ్ళు కానీ విధ్వంసం చేసినా దాన్ని కరెక్ట్ చేయడానికే పోతాను. కడం 10 కాలేజీలని పీపీపీ మోడల్లో పోతే బెటర్గా ఉంటుంది, బెటర్ క్వాలిటీ, ఇంప్రూవ్డ్ హెల్త్ కేర్ వస్తున్న ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. అసలు యాక్చువల్గా ఏం జరిగింది అనే విషయాన్ని ఇక్కడ మీకు చాలా క్లియర్గా ప్రజెంటేషన్ రూపంలో చూపించారండి. ఇంతకు ముందు పాత మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఓల్డ్ మెడికల్ కాలేజెస్, అక్కడ ఆల్ ఇండియా కోటా 22 సీట్స్ అలాట్ అవుతాయి. అంటే 150 సీట్లు ఒక మెడికల్ కాలేజ్కి ఉన్నట్లయితే 22 సీట్స్ అనేవి ఆల్ ఇండియా కోటాలోకి వెళ్ళిపోతాయి. అంటే 15%. మిగిలిన సీట్స్ ఎన్ని ఉంటాయి? 128 సీట్స్ ఉంటాయి 150 సీట్లకి ఇక్కడ మనం చూసినట్లయితే. సో ఇక్కడ ఉండేటువంటి 128 సీట్స్ కూడా పూర్తిగా కన్వీనర్ కోటా, జనరల్
సీట్స్ ఉంటాయి, గవర్నమెంట్ షేర్ అదంతా కూడా. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 17-16 మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి చాలా తెలివిగా ఆయన చేసినటువంటి దుర్మార్గం ఏంటంటే ఈ 128 సీట్స్ని కూడా 2 భాగాలు చేశాడు ఆయన. ఇది గవర్నమెంట్కి రావాల్సినటువంటి కోట 128ని 2 భాగాలు చేసి 64 కింద డివైడ్ చేశాడు. కేవలం 64 మాత్రమే ఫ్రీ సీట్స్గా ఉంటాయి. మిగిలిన 64 సీట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెల్ఫ్ ఫైనాన్స్ కోటా కింద ఒకటి, ఎన్ఆర్ఐ కోటా కింద ఒకటి డివైడ్ చేశాడు 50-50. అందులో అక్కడ డబ్బు దోచుకోవడం, దోపిడీ చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ఉద్దేశం ఆ రోజు. కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పీపీపీ విధానంలో మనం అబ్జర్వ్ చేసినట్లయితే 75 సీట్లు ఇవాళ గవర్నమెంట్ కోటా కింద వస్తున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 64 సీట్లు ఏవైతే చెప్పారో అంతకు మించి 11 సీట్స్ అనేవి అడిషనల్గా వస్తున్నటువంటి సందర్భం. మరి వాళ్ళ పేద విద్యార్థులకు, వైద్య విద్యార్థులకు అన్యాయం జరిగిపోతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రచారంలో ఏం న్యాయం ఉంది? అసలు వాళ్ళకి ఆ ప్రచారం చేయడానికి ఏమైనా అర్హత ఉందా? ఎందుకంటే ఆ రోజుల్లో తెచ్చుకున్నటువంటి నిధులకు సంబంధించి ఏ ఒక్కరూ లెక్కలు చెప్పకపోగా పూర్తిగా వాళ్ళ పీపీపీ మోడల్ని వ్యతిరేకిస్తాం అనే దగ్గరే వాళ్ళు ఆగిపోతున్నటువంటి సందర్భం. మరొక అంశాన్ని మనం ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే 3700 కోట్ల రూపాయల మేర ఇవాళ అక్కడ కన్స్ట్రక్షన్ జరిగి వాటికి డెవలప్మెంట్కి అవసరమైనటువంటి నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి ఆదా అవుతున్నటువంటి సందర్భం. మరొక కోణం మనం చూసినట్లయితే ప్రతి ఏటా కూడా ఆపరేషన్ అండ్ మేనేజ్మెంట్ కిందన 500 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి. అది కూడా పీపీపీ మోడల్లో ప్రభుత్వం మీద భారం తగ్గేటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. సో ఇక్కడ చాలా క్లియర్గా అంటే పీపీపీ అంటే పూర్తిగా ప్రైవేటైజేషన్ అని వారు చెప్తున్నారు కదా. ఐఐటి చెన్నై కావచ్చు, ఐఐటి ఉదయ్పూర్, IIIT నాగ్పూర్, ఇవన్నీ కూడా వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎలా క్రియేట్ చేసుకున్నారంటే పీపీపీ మోడల్లో అనేది వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చేసినటువంటి ప్రజెంటేషన్. సో ఎంత క్లియర్గా అసలు ఫ్యాక్ట్స్ ఏంటనే విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ అసెంబ్లీలో ఉండి ఉంటే వీటి మీద కూడా ఏమైనా క్రాస్ క్వశ్చన్స్ రేస్ చేసి ఉండేవారు. దానికి సంబంధించి ప్రజలకు కూడా మరింత స్పష్టత రావడానికి అవకాశం ఉండేది. పులివెందుల ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికైనప్పటికీ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఆయనకు ప్రతిపక్ష హోదాని ఇవ్వకపోయినప్పటికీ కూడా కాస్త దయతలిచి స్పీకర్ గారు ఆయనకు సమయాన్ని ఇచ్చి ఉండేవారు. ఖచ్చితంగా ఆయన ప్రజలకు సంబంధించి మరింత స్పష్టత ఈ విషయం మీద వచ్చే విధంగా మాట్లాడడానికి అవకాశం, ఆస్కారం ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తప్పులన్నీ కూడా బయటపడతాయి. అధికార పక్షంలో ఉండే శాసనసభ్యులు ఆయన నిలదీస్తే వాటికి సమాధానం చెప్పలేనటువంటి సిచ్యువేషన్ ఉంటుందనే భయం, ఆందోళనతో ఇవాళ అసెంబ్లీకి రాకుండా అవాయిడ్ చేస్తున్నారు. ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ మీద డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఆయన శాసనసభకు రాకపోగా ఆయనతో ఎన్నికైనటువంటి మిగిలిన 10 మంది ఆ పార్టీ నుంచి ఎన్నికైన శాసనసభ్యులను కూడా శాసనసభకు రాకుండా, అసెంబ్లీలో అడుగు పెట్టకుండా నిరోధిస్తున్నటువంటి నాయకుడిగా, ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని అవమానించిన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డిని ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఖచ్చితంగా రానున్న రోజుల్లో మరింత బలంగా గుర్తుపెట్టుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.